హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు సరదాగా పచ్చదనం కొండల మధ్యన ఒకరోజు గడిపేసి వద్దామా అండి? అదే అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కాశీపట్నం వైకుంఠగిరి టెంపుల్కి వెళ్ళామనండి. వచ్చే దారిలో వైల్డ్ టాప్ అని రిసార్ట్స్ ఉందండి. ఆ టెంపుల్కి చాలా దగ్గరలో. ఈ రిసార్ట్స్లో మేము ఒక డే స్పెండ్ చేసాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ రిసార్ట్ అనేది కొండల మధ్యలో పచ్చదనంలో ఉంది. రిసార్ట్స్ నుంచి వ్యూ పాయింట్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉందండి, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనకి. రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉన్నాయి. కిడ్స్ కోసం సపరేట్ బెడ్స్ ఉన్నాయి. వచ్చి రాగానే మా వాళ్ళు స్విమ్మింగ్కి అయితే రెడీ అయిపోయారండి. పూల్ని బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ లంచ్ చేసి సరదాగా ఈవినింగ్ అలా వాక్కి వెళ్ళామండి. చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడడానికి. చుట్టూ కూడా కొండలు, గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కార్న్ అనేది మొక్కజొన్న పండిస్తున్నారు. చుట్టేపలా కూడా ఆ తోటలు ఉన్నాయి. మంచి పిక్స్ తీసుకున్నాము. ఆ వ్యూ పాయింట్స్ అన్ని కూడా బాగా ఎంజాయ్ చేసాం. రిసార్ట్లో నైట్ క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారండి విత్ మ్యూజిక్ ఉంటే చాలు కదండి, ఫుల్ ఎంజాయ్ అనమాట. బాగా డాన్స్ చేశారు. నైట్ 11 o'clock వరకు బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ కొండలు మొత్తం మంచుతో కప్పబడి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. స్నో పడుతూ ఉంది, మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా. అక్కడి నుంచి మేము రెడీ అయ్యి బయలుదేరిపోయి దగ్గరలో ఉన్న ఎన్ఆర్పురంలో చిన్న వాటర్ ఫాల్స్ ఉందండి. ఆ వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని బ్యాక్ టు పెవిలియన్. చూసారు కదండి వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.